హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు విశ్వ రహస్యం. 7 చక్రాల బీజాక్షరాల గురించి ఇవాళ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలుసుకునే ముందు దయచేసి మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మానవ శరీరంలో 7 ప్రధాన చక్రాలు ఉన్నాయి. ఇవి శక్తి కేంద్రాలుగా పరిగణించబడతాయి. ప్రతి చక్రానికి ఒక నిర్దిష్టమైన బీజాక్షరం ఉంటుంది. ఇది ఆ చక్రం యొక్క శక్తిని ప్రేరేపిస్తుందని నమ్ముతారు. ఆ 7 చక్రాలు తెలుసుకుందాం. మూలాధార చక్రం. స్థానం వెన్నెముక ఆధారం. రంగు ఎరుపు. బీజాక్షరం లం. స్వాదిష్టాన చక్రం. స్థానం కటి ప్రాంతం. రంగు నారింజ. బీజాక్షరం వం. మణిపూరక చక్రం. స్థానం బొడ్డు ప్రాంతం. రంగు పసుపు. బీజాక్షరం రం. అనాహత చక్రం. స్థానం హృదయ కేంద్రం. రంగు ఆకుపచ్చ. బీజాక్షరం యం. విశుద్ధ చక్రం. స్థానం గొంతు ప్రాంతం. రంగు నీలం. బీజాక్షరం హం. ఆజ్ఞా చక్రం. స్థానం కనుబొమ్మల మధ్య. రంగు నీలం. బీజాక్షరం ఓన్. సహస్రార చక్రం. స్థానం తల పైభాగం. రంగు ఊదా లేదా తెలుపు. బీజాక్షరం దీనికి ప్రత్యేకమైన బీజాక్షరం లేదు. ఇది అనంతమైన స్పృహకు ప్రాతినిధ్యం వహిస్తుంది. ఈ బీజాక్షరాలను జపించడం ద్వారా ఆయా చక్రాలను ఉత్తేజపరచవచ్చని యోగ శాస్త్రం చెబుతోంది. 7 చక్రాల బీజాక్షరాలను ఆచరించడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. జపం. ప్రతి చక్రం యొక్క బీజాక్షరాన్ని నిర్దిష్ట సంఖ్యలో పునరావృతం చేయవచ్చు. మీరు ధ్యానం చేస్తున్నప్పుడు లేదా యోగా చేస్తున్నప్పుడు వీటిని జపించవచ్చు. ప్రశాంతమైన నిశ్శబ్దమైన ప్రదేశంలో కూర్చొని మీ శ్వాసపై దృష్టి సారించి ఒక్కొక్క బీజాక్షరాన్ని మనస్సులో లేదా బిగ్గరగా జపించండి. ధ్యానం. ఒక్కొక్క చక్రంపై దృష్టి సారిస్తూ ధ్యానం చేయవచ్చు. మీరు ఆ చక్రం యొక్క రంగును మరియు శక్తిని ఊహించుకోవచ్చు. మీరు ఒక్కొక్క చక్రం యొక్క బీజాక్షరాన్ని జపిస్తూ ఆ చక్రం యొక్క శక్తిని ప్రేరేపించవచ్చు. యోగా. కొన్ని యోగా భంగిమలు నిర్దిష్ట చక్రాలను ఉత్తేజపరచడానికి సహాయపడతాయి. కొన్ని ప్రాణాయామ పద్ధతులు కూడా చక్రాలను ఉత్తేజపరుస్తాయి. దృశ్యీకరణ. మీరు ఒక్కొక్క చక్రం యొక్క రంగును మరియు శక్తిని ఊహించుకోవచ్చు. మీరు ఆ చక్రం తెరుచుకుంటున్నట్లు మరియు సమతుల్యమవుతున్నట్లు ఊహించుకోవచ్చు. ముఖ్యమైన విషయాలు. ప్రతి చక్రం యొక్క శక్తిని అనుభూతి చెందడానికి ప్రయత్నించండి. ప్రతి చక్రం యొక్క బీజాక్షరాలను స్పష్టంగా ఉచ్చరించండి. ఈ ఆచరణను క్రమం తప్పకుండా చేయడం వలన చక్రాల శక్తి సమతుల్యం అవుతుంది. ఈ ఆచరణను ప్రారంభించడానికి మీరు ఒక యోగా గురువును లేదా ధ్యాన గురువును సంప్రదించడం మంచిది. సో ఫ్రెండ్స్, మనలో ఉండే 7 చక్రాల గురించి వాటి బీజాక్షరాలు తెలుసుకున్నారు కదా. నెక్స్ట్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.